వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ మిస్టర్ డెవిల్. ఇండియాలో మన కార్ వెళ్ళాలి గానీ మనకి ఇష్టం వచ్చినంత స్పీడ్ వెళ్ళగలిగే హైవేస్ కొన్ని ఉంటాయి. అందులో ఒకటే ఈ చిత్తూరు హైవే. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. తిరుపతి నుంచి చిత్తూరుకి లాంగ్ డ్రైవ్ వెళ్తూ సరదాగా ఓ కాఫీ షాప్ దగ్గర ఆగిన మాకు నా చేతిలో ఉన్న బిస్కెట్లు ఫ్రీ శాంపుల్ ఇచ్చారు. తాటిబెల్లం బిస్కెట్ లాంటిది. ఇంకా ఇక్కడ కాఫీ బిస్కెట్స్ అని కనిపించేసరికి ఇది కాఫీలో అద్దుకొని తినే బిస్కెట్లా లేక కాఫీ ఫ్లేవర్డ్ అని అడిగితే మనోడు కాఫీ ఫ్లేవర్ అనే చెప్పాడు. ఇంకెందుకు లేటు కొనేసాం. సాగాస్ కాఫీ ఎక్స్ప్రెస్. మేక్ షూర్ ఇది అసలు పెయిడ్ ప్రమోషన్ కాదు. మన ఛానల్లో ఇప్పటి వరకు ఎటువంటి పెయిడ్ ప్రమోషన్స్ చేయలేదు. ఛానల్ గ్రో అయ్యేదాన్ని బట్టి నాకు ఏదైనా అవకాశాలు వస్తే ఖచ్చితంగా పెయిడ్ ప్రమోషన్స్ అయితే చేస్తాను. బట్ అవి నాకు నచ్చాలి. ఇక్కడైతే మనకి కస్టమైజ్డ్ బిస్కెట్స్ దొరుకుతాయి. మనకి ప్యాకింగ్ లో అయినా కస్టమైజ్ చేసిస్తారు, బిస్కెట్ షేప్ లో అయినా కస్టమైజ్ చేసిస్తారు. వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి. అసలు యాక్చువల్ గా వీళ్ళది ఇక్కడ మాత్రమే ఉందనుకున్నాను. నేను ఇలా చిత్తూరుకి వెళ్తూ అలాగే వేలూరు గోల్డెన్ టెంపుల్ వరకు వెళ్ళాము. చిత్తూరు నుంచి వేలూరుకి వెళ్లే రూట్ లో కూడా 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయి వీళ్ళవి. సేమ్ సాగాస్ కాఫీ ఎక్స్ప్రెస్ అనే ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి తిరుపతి నుంచి చిత్తూరు వెళ్ళేటప్పుడు టోల్ గేట్ దాటంగానే వస్తుంది. చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు అయితే టోల్ గేట్ కన్నా ముందే వస్తుంది. వీళ్ళ దగ్గర బిస్కెట్సే కాదు ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఏమేమి ఉంటాయి, అసలు బిస్కెట్స్ లో అయితే ఫ్లేవర్స్ ఏముంటాయి, షేప్స్ ఎలా ఉంటాయి, మొత్తం చూసేద్దాం రండి. ఇదేం ఫస్ట్ టైం కాదు. వీళ్ళు ఏ ముహూర్తాన శాంపుల్ బిస్కెట్ ఇచ్చారో గానీ అప్పటి నుంచి టేస్ట్ బాగుందని చెప్పి రూట్ లో వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కొంటానే ఉంటాం. మేము వచ్చిన ప్రతిసారి వీడియో తీసుకుంటుంటాను మీకు చూపించాలని. ఇప్పటికి కుదిరింది అది పోస్ట్ చేయడానికి. ఇక్కడ దొరికే అన్ని ఫ్లేవర్స్ ఆఫ్ బిస్కెట్స్ కూడా మీకు షుగర్ తో అయినా దొరుకుతాయి, బెల్లంతో అయినా దొరుకుతాయి, తాటి బెల్లంతో అయినా కూడా దొరుకుతాయి. మేకింగ్ ప్యాకింగ్ అంతా వీళ్ళే కాబట్టి ప్యాకింగ్ మీద వచ్చే డిజైన్ కావచ్చు, బిస్కెట్ కి వచ్చే ఫ్లేవర్ కావచ్చు, మీకు ఏది నచ్చితే అది మీరు ఆర్డర్ చేసుకోండి. చూస్తున్నారా రాగి బిస్కెట్లలోనే ఎన్ని రకాలు ఉన్నాయి. అసలు పిస్తా, బాదం, క్యాష్యూ, ఫ్రూట్ ఏమేమో ఉన్నాయి. అసలు వీళ్ళ దగ్గర నేను కొత్తగా చూసింది స్టిక్ బిస్కెట్స్. ఈ స్టిక్ బిస్కెట్స్ లో కూడా అన్ని ఫ్లేవర్స్ ఆఫ్ బిస్కెట్స్ దొరుకుతాయి. దాంతో పాటు బర్ఫీలు కూడా దొరుకుతాయి. చూసారు కదా. వీటి ప్రైజెస్ కూడా చెప్తా నేను. ఇంకా వీళ్ళ దగ్గర స్పైసీ స్నాక్స్ అంతా కూడా దొరుకుతూ ఉంటాయి. ఈ కాకరకాయ పకోడా, ఇంకా సమ్ చిప్స్ లాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. చీజ్ బాల్స్, చీటోస్, కుర్కురే లాంటివన్నీ కూడా దొరుకుతాయి. మీకు చూపిస్తా చూడండి. ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే మీరు ఏ బిస్కెట్లు తీసుకున్నా దాంట్లో 18 బిస్కెట్స్ ఉంటాయి. పెద్ద ప్యాక్ అయితే అది 200 రూపీస్ పడుతుంది. ఏ ఫ్లేవర్ అయినా సరే. మీరు ఏదైనా ఫంక్షన్స్ కి వాటికి బల్క్ ఆర్డర్స్ ఇస్తే మీ రిక్వైర్మెంట్ ని బట్టి తగ్గిస్తారేమో నాకు తెలియదు. మీరైతే కాంటాక్ట్ చేయండి. నేను నెంబర్స్ అయితే ఇచ్చేస్తాను ఇక్కడ. ఇంకా ఇందాక మనం చూసిన స్టిక్ బిస్కెట్స్, ఆ బర్ఫీలు ఇవన్నీ 120 రూపీస్ పడుతుంది. మీకు నేను వీళ్ళు సేల్ చేసే రేటే చెప్తున్నాను నార్మల్ గా ఇక్కడ. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నేనైతే అన్ని ఫ్లేవర్స్ ఆఫ్ బిస్కెట్స్ తిన్నాను. మీకు ఇక్కడ కూడా ఒక 2-3 చూపిస్తాను. అన్ని బిస్కెట్లు చాలా బాగున్నాయి కానీ కాఫీ ఫ్లేవర్ బిస్కెట్స్ మాత్రం కొంచెం షుగర్ తక్కువైనట్టు అనిపించింది నాకు. కొంచెం స్ట్రాంగ్ కాఫీ రేంజ్ లో ఉంది అది. బట్ మనం ఇంట్లో పెట్టుకునే కాఫీలో అద్దుకొని తింటే మాత్రం చాలా బాగుంది. ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది బిస్కెట్లు కొంచెం ఓవర్ ప్రైస్డ్ అని ఫీల్ అవుతూ ఉంటారు కావచ్చు. అలాంటి వాళ్ళకి మనం చెప్పేది ఒకటే, ప్రైస్ కి తగ్గట్టే క్వాలిటీ కూడా ఉంది. మీలో ఎవరన్నా ఇంట్లో బిస్కెట్లు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఓవెన్ లో బిస్కెట్లు చేసే వాళ్ళు ఉంటే మీకు ఖచ్చితంగా టేస్ట్ అర్థమవుతుంది. మీకు ఇక్కడ బటర్ ఫ్లేవర్ గానీ ఏదైనా చాలా బాగుంది. అసలు అంత బాగున్నాయి కాబట్టి మేము ఈ రూట్ లో వచ్చినప్పుడు అంతా తీసుకుంటానే ఉంటాం కాబట్టి మీకు ఈ వీడియో చూపించి రికమెండ్ చేస్తున్నాను అంతే. ఈ వేఫర్ రోల్స్ లో క్యాపచినో ఫ్లేవర్ ఉంది, సూపర్ ఉంది. ఇంకా మీలో ఎంతమందికి ప్రింకిల్స్ అంటే ఇష్టం? అంకుల్ చిప్స్ అని చెప్పి మేము చిన్నప్పుడు తెగ తినేది. ఇప్పుడు కూడా తీసుకునేవాడిని కానీ ఈ రోజు తీసుకోలేదులేండి. మనం తీసుకున్న సరుకు అంతా ఇదే. బిల్లు 1400 దాకా అయింది. మా డాడీ శాంపుల్ కు గ్రీన్ టీ ఇస్తే అది తాగుతున్నాడు. ఆ గ్రీన్ టీ బాక్స్ కూడా షుగర్ లెస్ ఉంటే తీసుకుందాం అనుకున్నాం కానీ షుగర్ ఫ్రీ లాంటివి ఏం లేవు. షుగర్ తక్కువ ఉంటుంది అన్నారు కానీ చాలా స్వీట్ గానే ఉంది గ్రీన్ టీ అయితే. మొత్తానికి ఇది మన సరంజామా. ఈ పెద్ద ప్యాకెట్ లో వచ్చే రౌండ్ బిస్కెట్స్ చాలా బాగున్నాయి, స్మూత్ గా కూడా ఉన్నాయి. కానీ ఈ స్టిక్ బిస్కెట్స్ విషయానికి వస్తే ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి. టేస్ట్ అయితే సేమే ఉన్నాయి బట్ స్టిక్ బిస్కెట్స్ ఎందుకో కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది నాకు. మమ్మీ అయితే దారిలో తీసుకున్న కొబ్బరి పువ్వు తింటుంది. మరి మనం ఏం తక్కువ. దోశ, చికెన్ పిక్లు, హీట్ ఎక్కిద్దని కూల్ చేయడానికి పుచ్చకాయ, ఇంకా మీకు చూపించడానికి రకరకాల బిస్కెట్లు. అది సెటప్ తగ్గేదే లేదు. చూసారా బిస్కెట్లు ఎంత బాగున్నాయో. అసలు పైన వేసి ఉండేది కాదు, క్యాష్యూనట్ ఫ్లేవర్ నేను చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. బిస్కెట్ లోపల కూడా ఈ క్యాష్యూనట్ ముక్కలు మనకి చిన్న చిన్నవి కనిపిస్తూ ఉంటాయి. మనకు తినేటప్పుడు కూడా క్రంచీగా చాలా బాగుంది అసలు. బట్ స్టిక్ బిస్కెట్స్ లో ఇలా లేదు. తయారు చేసే వాళ్ళు అన్ని ఒకేలాగే తయారు చేయొచ్చు కదా అని నా ఫీలింగ్. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ యాక్టివేట్ లో పెట్టుకోండి. మేము వెళ్తున్న రూట్ ని బట్టి నెక్స్ట్ వీడియో ఏమై ఉంటుందో మీరు గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి. వీడియో ఫుల్ గా చూసి ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.